రోటరీ పోర్టు సిటీ సేవలు అభినందనీయమని రోటరీ అంతర్జాతీయ 320 గవర్నర్ దత్తా సుబ్బారావు అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా రోటరీ క్లబ్ విశాఖ పోర్టు సిటీ క్లబ్ను ఆయన సందర్శించారు. సందర్భంగా పెందుర్తి సాంఘిక సంక్షేమ బాలికలకు వసతి గృహానికి 100 పరుపులు 10 సీలింగ్ ఫ్యాన్లు ఆయన చేతుల మీదుగా అందజేశారు. రోటరీ క్లబ్ విశాఖ పోర్టు సిటీ అధ్యక్షులు ఆర్ రామకృష్ణారావు మాట్లాడుతూ పేద వాల్తేరులో రోటరీ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంభించి పేదలకు సేవలు అందిస్తున్నామన్నారు. మరీ ముఖ్యంగా మానసిక సమస్యలపై విద్యార్థులకు సైతం విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. ఈ క్లబ్ కార్యదర్శి ఎన్ఎస్ఎస్ రాజు, కేవి రమణ మధ్యతరులు పాల్గొన్నారు. లో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతుంటాయి. నవ్ ఐ రిక్వెస్ట్ హిమ్ టు టాక్. కేసులో 2-3 మహా అంటే 6 కేసులు ఉన్నట్టు వచ్చాయి. సో చేస్తున్నాం. ఇది దీని ప్రకారం సర్టెన్ ఏరియాస్లో ఏమేమి చేయాలన్నది ఈరోజు నేను అఫీషియల్ విజిట్లో రోటరీ క్లబ్ ఆఫ్ విశాఖ పోర్ట్ సిటీ వాళ్ళ దగ్గరకు వచ్చున్నాము. వారు ప్రెసిడెంట్ గారు రామకృష్ణ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారో. ఈరోజు మాకు రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గార్డన్ మెక్నాలీ, హీస్ ఫ్రమ్ స్కాట్లాండ్. అతను మాకు ఇచ్చిన పిలుపు ఏంటంటే మెయిన్గా ఇంకొకటి ఈ సంవత్సరం మెయిన్ కార్యక్రమంలో ఒకటి మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ తీసుకురామన్నాడు. అది మీ పత్రికాముఖంగా కానివ్వండి, లేకపోతే మీ యొక్క ఛానల్స్ ద్వారా కానివ్వండి, మేము ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటుంది ఏంటంటే మెంటల్ హెల్త్ అనేది కూడా బాడీలో ఒక పార్ట్. మైండ్ దానికి ఏదైనా ఇబ్బంది కలిగితే మాత్రం దానికి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారు. దాన్ని మీరెవరూ స్టిగ్మాగా ఫీల్ కావద్దు, అంటే అది ఏదో తప్పు అనుకునే విధంగా ఫీల్ కావద్దు. దాని అందరినీ అవేర్నెస్ క్రియేట్ చేయండి, ప్రజల్లో అవగాహన తీసుకురండి. తీసుకొచ్చి మన మిత్రులు, మన ఫ్రెండ్స్, మన సర్కిల్లోనే కాకుండా మన చుట్టాల పక్కల కాకుండా స్కూల్స్లో, పర్టికులర్గా కాలేజెస్లో, గర్ల్స్ కాలేజెస్లో కానీ ఎక్కడైనా కానీ అవేర్నెస్ తీసుకురండి. ఏదైనా మైండ్ డిస్టర్బ్ అయ్యి డిఫరెంట్గా బిహేవియర్ ప్యాటర్న్ కనుక ఉంటే దానికి తగ్గట్టున్న డాక్టర్, సైకాలజిస్ట్, సైకియాట్రిస్ట్ల దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళకి మనం ఎలా అయితే ఒక కన్ను నొప్పి వస్తే, ఒక కాళ్ళు నొప్పి వస్తే ఎలా అయితే రెస్పెక్టివ్ డాక్టర్ దగ్గరికి వెళ్తామో, మైండ్కు సంబంధించింది కనుక ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే రెస్పెక్టివ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి క్లియర్ చేసుకోవాలని ఆ అవేర్నెస్ క్రియేట్ చేయమని చెప్పడం జరిగింది. రెండోది, ఉమెన్ ఎంపవర్మెంట్లో బాగా ప్రాముఖ్యత ఇమ్మన్నారు ఈ సంవత్సరం. మాకు ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా మాకు ఒక సిఎస్ఆర్ గ్రాంట్ కూడా వచ్చిందండి, ఆల్మోస్ట్ 2 crores వర్త్. దాని ద్వారా మేము కమర్షియల్ సూయింగ్ మిషన్స్, అంటే ఎంబ్రాయిడరీ కూడా చేయొచ్చు, 800 సూయింగ్ మిషన్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము నెక్స్ట్ 2 monthsలో. అలానే గర్ల్ ఎంపవర్మెంట్ కూడా ప్రాముఖ్యత ఇమ్మన్నారు. గర్ల్ ఎంపవర్మెంట్లో భాగంగా ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ మేము తీసుకుంది ఏంటంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఎవరైతే గర్ల్స్ స్టూడెంట్స్ ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా మ్యాట్రస్లు ప్రొవైడ్ చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నాము. అట్లీస్ట్ ఒక 40 హాస్టల్స్, అంటే 4,000 మంది పిల్లలకి అప్రాక్సిమేట్గా మేము సపోర్ట్ చేయాలనుకున్నాం ఈ సంవత్సరం. దానికన్నా ఆల్మోస్ట్ ఒక 2,300 దాకా మేము ఇవ్వగలిగాము ఇప్పటిదాకా. ఇంకా మిగతా 1,700 కూడా నెక్స్ట్ 3-4 months మాకు టర్మ్ ఉంది. ఆ టర్మ్లో కంప్లీట్ చేసేస్తాము. ఇవి కాకుండా మాకు యూత్ వింగ్ ఉంది, రోట్రాక్ట్ వింగ్ అంటాము. దానిలో వాళ్ళని కూడా మేము లీడర్షిప్ క్వాలిటీస్ కానివ్వండి, కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అవన్నీ కూడా మేము వృద్ధి చేయడానికి మేము ప్రయత్నిస్తూ స్కూల్స్లో యంగ్ స్టూడెంట్స్ మీద యంగ్ వింగ్ మీద మేము అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వస్తున్నాము. వీటితో పాటు ఎన్విరాన్మెంట్కి హయ్యెస్ట్ ఫోకస్ ఇచ్చే సంవత్సరం మేము చెట్లు నాటుత కార్యక్రమం కానీ, సీడ్ బాల్స్ మీకు అందరికీ తెలిసి ఉంటుంది. నిర్జీవంగా ఉన్న ప్రదేశాల్లో మాకు 1000 మంది రోట్రాక్ట్ పిల్లలు ఉన్నారు. ఆల్మోస్ట్ 46 క్లబ్స్ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా వెళ్ళి నిర్జీవంగా ఉన్న ప్రదేశాల్లో సీడ్ బాల్స్ వేస్తే రైనీ సీజన్లో కానీ ఏదన్నా అవి పాడు కావు, అవి దాని దగ్గర చెట్లు వస్తాయి. సో అవి కూడా ముఖ్య కార్యక్రమంగా మేము తీసుకుని ఉన్నాము ఈ సంవత్సరము. ఇలాంటి కార్యక్రమాలతోటి మొత్తం డిస్ట్రిక్ట్ అంతా ముందుకు వెళుతూ లోకల్లో నీడ్స్ ఉన్నాయన్నీ కూడా మా లోకల్ క్లబ్స్ ఏమేమి ఉన్నాయో ఆ నీడ్స్ని మేము కొంచెము ఎంత వీలుంటే అంత మటుకు మేము వారికి ఎంపవర్ చేస్తూ ప్రజల్లో ముందుకెళ్తూ ఉన్నాము. సో దిస్ రోటరీ ఈజ్ ఎ వరల్డ్ ఆర్గనైజేషన్ existing in 220 countries with 46,000 clubs, 14 lakh Rotarians are existing.
మీ అందరికీ తెలిసిందే పోలియో ఎరాడికేషన్లో ఆల్మోస్ట్ ఇప్పటికి 17,000 crores హ్యాస్ బీన్ సపోర్టెడ్ బై ద రోటరీ మెంబర్స్. ఇప్పటిదాకా కూడా 1985 నుంచి ఇప్పటిదాకా కూడా మీ అందరికీ తెలిసిందే 2011లోనే మనకి పోలియో వెళ్ళిపోయింది. మనం అయినా కానీ 2 దేశాల్లో ఉంది కాబట్టి ఇంకా కూడా మేము పోలియో ఎరాడికేషన్ మీద ఫైట్ చేస్తూ పక్కనే ఉన్న ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో కూడా అది వెళ్ళిపోయేదాకా మేము ఇంకా ప్రయత్నం చేస్తూనే భూమి మీద అది వెళ్ళిపోయిన దాకా కూడా మేము సపోర్ట్ చేస్తూ ఉంటామని వాగ్దానం చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గవర్నర్ అఫిషియల్ విజిట్లో భాగంగా ఈ చూపించిన పక్క ఒక 5-6 ప్రాజెక్టులు ఇవాళ చేయడం జరిగింది. మొదటగా గవర్నమెంట్ అంటే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఒక హాస్టల్ ఉంది, గర్ల్స్ హాస్టల్. సో ఆ హాస్టల్లో పిల్లలు పరుపులు లేక కిందే పడుకోవడం వల్ల దానివల్ల ఏంటంటే వాళ్ళకి సరిగా నిద్ర లేక రెండో రోజు పరీక్షల మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయడం కానీ, తర్వాత వాళ్ళ పనుల్లో వాళ్ళు సరిగా చేయకపోవడం వల్ల దాన్ని కాస్త కండ్యూసివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం అది కూడా గవర్నర్ గారి పిలుపు మేరకు మేము దాన్ని ఇవ్వడం జరిగింది. గవర్నర్ గారు ఏంటంటే ఈ సంవత్సరం టోటల్ మన అంటే గవర్నర్ గారు మాకు ఏంటంటే రోటరీ డిస్ట్రిక్ట్ అంటే ఇచ్చాపురం నుండి అమరావతి వరకు రోటరీ డిస్ట్రిక్ట్ అంటారు. దాంట్లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహాలు ఎన్నున్నాయో అన్నిటికీ మన యుద్ధం అనే ఒక ఈ నిత్యానికి వచ్చి అందరి క్లబ్లకి చెప్పడం వల్ల, మాకు కూడా అతను చెప్పడం వల్ల మేము ఇమీడియట్గా కాంటాక్ట్ చేస్తే లక్ష్మి గారు ఆవిడ వచ్చారు ఇక్కడికి, వాళ్ళు స్టాఫ్ని తీసుకుని ఇలాంటి మ్యాట్రసెస్ ఇవాళ మేము వాళ్ళకి 100 ఇచ్చాం. అలాగే వాళ్ళకి ఫ్యాన్స్ లేకపోతే ఆ ఫ్యాన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మనకి గర్ల్స్ జువెలైన్ హోమ్ అని ఉంది విశాఖ వ్యాలీ దగ్గర, అక్కడ కూడా వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేశారు. అది కూడా జువెలైన్ గర్ల్స్ హోమే. దాంట్లో కూడా మ్యాట్రసెస్ లేకపోతే వాళ్ళకు కూడా మేము 40 మ్యాట్రస్ ఇవాళ ఇవ్వడం జరిగింది. దానికి కూడా గవర్నర్ గారు వచ్చి చూశారు. అలాగే బ్లైండ్ స్కూల్, మాది అడాప్టెడ్ బ్లైండ్ స్కూల్ ఉంది సాగర్ నగర్లో, అక్కడ వాళ్ళకి అల్మారా అండ్ స్కాలర్షిప్స్ కూడా మంచిగా చదువుతున్న పిల్లలకి స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. అలాగే అక్కడ వారిజా అనేసి ఇంకో బ్లైండ్ స్కూల్ ఉంది చిన్నజీయర్ గారి స్వామి తొట్లకొండ దగ్గర, దాంట్లో కూడా మేము కొన్ని యూనిఫామ్స్ ఆ పిల్లలకి ఇవ్వడం జరిగింది.